చూడండి ఫ్రెండ్స్, రైతన్నల బాధ ఎవరికి అర్థం కాదు. ఒక రైతన్నకే తెలుసు దాని ప్రాబ్లం ఏంటనేది, ఎలా చేయాలి, ఏం చేయాలనేది. ఆ రైతన్నను చూస్తుంటే అలా హ్యాపీగా అనిపించింది. కానీ బాధాకరం ఏంటంటే చిన్న చిన్న దూడలతో పని చేయించగలుగుతున్నారు. ఈ మహారాష్ట్రలో నేను జాబ్ చేస్తున్నాను. నాకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా ఎలా అడిగాను, నేర్చుకోవచ్చా అని చెప్పారు. హ్యాపీగా తోలొచ్చండి అని. కానీ నేను మహారాష్ట్రలో పనిచేస్తున్నాను. కానీ అవి నా మాట వినట్లేదు. చూడండి, అక్కడ ఇక్కడ ఊగుతూ వెళ్తున్నాయి. ఇది దానికి తెలిసిపోతుందేమో వాళ్ళ తోలే అతను కాదా అవునా అనేది ఆ దూడలకి. కానీ నా మాట వినట్లేదు. కొద్దిసేపు అన్నాక అవే దానంతకు అవే అలవాటు పడ్డాయి కాబట్టి కొద్దిగా నా మాట కూడా వింటూ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. మా కల్లా అయితే రాయలసీమలో పలుగు అంటారు దాన్ని, ఇక్కడ ఏదో పాలం అంటారంట. కొంచెం డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి భాష మంది వాళ్ళది. కాబట్టి ఇక్కడంతా నల్లరేగడి భూములు, మన ఏరియాలంతా. మా రాయలసీమలో అయితే రెడ్ రేగడి భూములు అంటారు. కానీ ఇక్కడికి అక్కడికి చాలా పరుగ్గా ఉంటుంది. పర్లేదు, మంచిగా ఉంది. నేను కూడా కొద్దిగా నేర్చేసుకోగలిగాను. చాలా బాగా అనిపిస్తుంది. చిన్న దూడలతో వాటికి వ్యవసాయం చేస్తుంటే నేను కూడా కొద్ది రోజుల తర్వాత జాబ్ వదిలేసుకొని ఇక్కడే ఏదన్నా అలా ఒక 2-3 ఎకరాల పొలం తీసుకొని హ్యాపీగా ఇలానే చేసుకుందామని ఓ ఫీలింగ్ అనిపించింది. కానీ మన తన డబ్బులు లేవు కాబట్టి మనం పొలం కొనలేం. మనం జాబ్కి అంకితం. కానీ మనం చేసే పనిలో కూడా వాటికి కూడా అర్థమవుతుంది. చూడండి, నా మాట వినట్లేదు. చాలా బాగా నేర్చేసుకున్నాయి. గట్టిగా అంటే ఒక 2 years అవి, పెద్దవి కూడా కాదు. పర్లేదు, బాగున్నాయి. ఇప్పుడు చూడండి, రైతన్నకి ఇచ్చేసాను. అతను బాగా తోలుతాడు హ్యాపీగా. అతని మాట బాగా వింటాయి. ఓకే అండి ఫ్రెండ్స్.